మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నంలో అయితే ఉన్నాము. విశాఖపట్నం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ కలియుగ దేవుడు శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి. అవునండి, మనం ప్రజెంట్ శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కొత్తగా ఈవోగా నియమితులైనటువంటి త్రినాథరావు గారి దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాము. ఆల్రెడీ ఒక ఇన్ఛార్జ్గా ఇక్కడ పనిచేసి ద్వారకా తిరుమలకి ఒక ఈవోగా పనిచేసి మళ్ళీ ఈ శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఈవోగా అయితే కనుక నియమితులయ్యారు. ఒక్కసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. శ్రీవారి సేవ చేయడం అనేది ఒక మహాభాగ్యం. అందులోని ఈవోగా శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మీరు ఈవోగా నియమితులయ్యారు. చాలా ఉంది. ఇదే దేవస్థానానికి నేను గతంలో 3 సార్లు ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు. 10 రోజుల క్రితం స్వామివారి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో పనిచేయడం అనేది పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము. ఎన్నో దేవాలయాల్లో పనిచేస్తున్నాము. విజయవాడ, అన్నవరం, ద్వారకా, తిరుమల, అవును సార్, అలాగే ఇక్కడ కూడా పనిచేయడం. ఈ 4 ప్రధాన దేవాలయాల్లో పనిచేస్తాం. ఒక్కొక్క టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. అవును సార్. ఈ స్వామివారికి సార్ ఏంటంటే చందనం 364 రోజులు స్వామివారికి చందనంతో ఉండడం. ఒక్కరోజు చందనయాత్ర, ఆ రోజు స్వామివారి నిజరూప దర్శనం కూడా మనకి జరుగుతుంటుంది. ఇక్కడే లేని విధంగా ప్రత్యేకత అనేది ఇక్కడ ఈ దేవాలయం. ఈ దేవాలయంలో పనిచేయడం అనేది ఆ పూర్వజన సుకృతంగానే భావిస్తున్నాము. ఈ దేవాలయంలో ఉన్న ఏదైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో ఆచార వ్యవహారాలు పాటిస్తూ, అలాగే ఆస్తులు మనకి 9,200 ఎకరాలు దేవస్థానానికి ఆస్తులు. ఈ ఆస్తుల పరిరక్షణకి దేవస్థానంలో ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అని చెప్పేసి కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక కమ్యూనిటీ గార్డ్స్ అనేది వాళ్ళు నిరంతరం ఈ ల్యాండ్స్ పరిరక్షిస్తూ ఏదైనా ఎన్క్రోచ్మెంట్ జరిగినట్టు ఇమీడియట్గా రిమూవ్ చేయడము, దాని మీద ఇమీడియట్గా మాకు రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ స్వామివారి ఆస్తులు పరిరక్షించడానికి ప్రతిష్టంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సార్, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అనగానే చందనోత్సవం ఒకటి, నెక్స్ట్ అలానే గిరి ప్రదక్షిణ. ఈ రెండిట్లో మీరు అంతకు ముందు ఇన్ఛార్జ్గా ఇదే దేవస్థానంలో మీరు చేయడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికి ఎటువంటి మార్పు వస్తే బాగుందని మీ ఉద్దేశంలో అనుకుంటున్నారు సార్? ప్రతి సంవత్సరం మనం ఏంటంటే భక్తులు సంఖ్య పెరుగుతుంది. దానికి అనుగుణంగా మనం చేసుకుని వెళ్ళాలి తప్ప ఫిక్స్డ్గా మనం ఇలాగే అని ఒక ఫ్రేమ్లో మనం పెట్టుకుని ఉండలేము. కాబట్టి భక్తులు అంటే ఈ సంవత్సరం ఫెస్టివల్ చేస్తాం, ఈ ఫెస్టివల్లో ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నట్టయితే నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ దాన్ని రెక్టిఫై చేసుకుని ముందుకెళ్లే విధంగానే ప్రతి సంవత్సరం మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఒక యువగా మేజర్ బాధ్యతలు అంటే ఏమని చెప్తారు సార్? దేవాలయం కస్టోడియన్, ఆస్తులు పరిరక్షించడం అన్నది చేస్తూ వచ్చే భక్తులందరికీ మంచి వాతావరణంలో స్వామివారి దర్శనం, అలాగే తీర్థప్రసాదాలు కానీ, వారికి లడ్డు కానీ, అంటే ఏదైతే ఇక్కడ అవైలబుల్గా ఉండే ప్రసాదాలు ఉన్నాయో వాళ్ళకి అందించడం అనేది. సార్, ఈ లడ్డు అనే విషయానికి వస్తే కల్తీ జరిగిందని చెప్పేసి చాలా మనం వింటూ ఉన్నాము. సో ఇందులో భాగంగా ఇక్కడ రాగానే మీరు దాన్ని ఏమైనా చెక్ చేయడం కానీ ఏమైనా చేశారు సార్? నేను జాయిన్ అయితే 2 రోజుల ముందు అవును సార్, నెయ్యి అన్నది ఫుడ్ ఇన్స్పెక్టర్ వారు వచ్చి ఒక 63 టిన్నులు అంటే 900 చిల్లర కేజీలు సీజ్ చేయడం జరిగింది. ఓకే సార్. నేను 2 డేస్ నేను జాయిన్ అయిన తర్వాత ఆ కమిషనర్ గారు ఆదేశాలు ఏంటంటే గైడ్ లైన్స్ ఫిక్స్ చేసే వరకు దగ్గరలో ఉన్న డైరీ నుంచి తీసుకుని నెయ్యి వాడమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ విధంగా మనకి ఇక్కడికి అందుబాటులో ఉన్న విశాఖ డైరీ నుంచి ఇమీడియట్గా మనం 100 టిన్నులు తెప్పించి వచ్చిన డే నుంచే ప్రసాదం అనేది నెయ్యి ఆ నెయ్యితో తయారు చేయించడం జరిగింది. ఆ విధంగానే అప్పటి వరకు మనం చేస్తున్నాం. ఓకే సార్. సార్, స్వామివారికి ఏదైనా తీర్థప్రసాదాలు మేజర్గా స్వామివారికి ఇచ్చేవి ఇందులో రకరకాలు ఉంటాయి కదా సార్, వీటిల్లో కూడా మీ బాధ్యత ఉంటుంది సార్ ఈ దగ్గరుండి? అంటే ఏమైనా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దేవాలయం చిన్నదైనా పెద్దదైనా అవును సార్, అక్కడ
ఇక్కడ ఆచారం ఏదైతే ఉందో యూసేజ్ అని కష్టం అంటారు. అవును సార్. ఆచార వ్యవహారాలు ఏదన్నది అది ఇంప్లిమెంట్ చేయడం అది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెయిన్ బాధ్యత. ఓకే సార్. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా పోతే మీ బాధ్యతలు ఇంకా బాగా చేయగలుగుతారంటారా? అలా అని ఎందుకు అనుకోవాలండి, డ్యూటీనే చేయాలి. అవును సార్. డ్యూటీలో నా భాగం నేను నా పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు నేను 100% చేయగలిగినప్పుడు సమస్య ఏముండదు కదండి. ఒక ఇన్ఛార్జ్గా పనిచేసి మళ్ళీ అదే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఈవోగా నియమితులైనటువంటి త్రినాథరావు గారు అప్పట్లో ప్రజల ఆదరాభిమానాలు పొందారు. అలాగే ఆ ప్రజల యొక్క ఆదరాభిమానాలు అలానే ఆ దేవుడి ఆశీస్సులతో ఇంకా మెరుగైనటువంటి సేవలు చేసి ఆ శ్రీవారి యొక్క అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.